సరే అయితే ఒక పక్క మనకి మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధ ప్రభావం మన భారత్‌పై తీవ్రంగా ఉంది. ఇప్పుడు చూస్తే గనక సూపర్ ఎల్‌నినో అనే ముప్పు ఒకటి. ఇంకోటి వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు, కరువు ఇవన్నీ కూడా భారత్‌పై ప్రకృతి యుద్ధం ప్రకటిస్తోందా అన్నట్లుంది. అంటే ఇప్పుడు మోదీ ఎదుర్కొన్న ఇప్పుడు ఒక బిగ్ ఛాలెంజ్ ఉంది అనుకోవచ్చా? ఎస్ అండి. ఇప్పుడు వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎంఓ, అదేవిధంగా యూరోపియన్ వెదర్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఇండియన్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ స్కైమెట్, ఐఎంఓ ఇండియన్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఇంకా దాని మీద ఇంకా కామెంట్ చేయలేదు. బట్ ఎల్నినో వస్తుందని తెలుస్తుంది. వీటి ప్రకారం ఏంటంటే గత 100 సంవత్సరాల్లోనే అత్యంత తీవ్రత, అతి డేంజరస్ ఒక సూపర్ ఎల్నినో అనేది వస్తుందని. అంటే మనం ప్రపంచం అంతా గమనిస్తుంటే ప్రపంచ క్లైమేట్ అంటే వాతావరణాన్ని గమనిస్తూ ఉంటే శీతోష్ణ స్థితిని ఒక ఎల్నినో లానినో అనేది ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఒక క్లైమేటిక్ ఫెనోమెనా అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ క్లైమేటిక్ ఫెనోమెనా ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో మనకేంటంటే 1/20th పార్ట్ ఉంటుంది. అంటే 1/5 ఆఫ్ ది పార్ట్ పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఈస్ట్లో అంటే దక్షిణ అమెరికా తీరానికి పెరు, చీలీ తీరం, ముఖ్యంగా పెరు దగ్గర ఒక కోల్డ్ కరెంట్ ఉంటుంది అనమాట. ఈస్ట్ పసిఫిక్ మహాసముద్రంలో దాని పేరు హంబోల్డ్ కోల్డ్ కరెంట్ అంటారు, లేదా పెరువియన్ కోల్డ్ కరెంట్ అంటారు. ఇదేంటంటే కోల్డ్ కరెంట్. దాని టెంపరేచర్స్ అరౌండ్ ఏంటంటే 1 డిగ్రీ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది అనమాట. కోల్డ్ అంటే మరీ కోల్డ్ కాదండి. అది ఏంటంటే ప్రతి 3 నుంచి 7 సంవత్సరాలకి డిసెంబర్లో, ముఖ్యంగా క్రైస్ట్ చైల్డ్ అని కూడా దాన్ని చెప్తూ ఉంటారనమాట, ప్రతి 3-5 సంవత్సరాలకి ఒక పీరియాడికల్గా ఈ కోల్డ్ కరెంట్ అబ్నార్మల్గా హీట్ అయిపోతుంది. అంటే టెంపరేచర్స్ 5 నుంచి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగిపోద్ది. ఈ పెరగడం వల్ల ఈ సముద్ర ఉష్ణోగ్రతలు ఇక్కడ ఈస్ట్ పసిఫిక్లో పెరగడం వల్ల ఇవి ట్రేడ్ విండ్స్ ద్వారా ఈ సదరన్ పసిఫిక్ ఓషన్ కరెంట్స్ ద్వారా ఈ వాటరు హిందూ మహాసముద్రంలోకి చేరుకుంటుంది అనమాట. అంటే భారతదేశంలో భూమధ్య రేఖకు దిగువని హిందూ మహాసముద్రంలో వేడి వాటర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ వేడి వాటర్ అంటే దీన్ని భారతదేశం మాన్సూన్స్ని, ఋతుపవనాలని దెబ్బతీస్తారనమాట. అంటే ఏంటి, ఎల్నినో ఎప్పుడు వచ్చినా ఆ సంవత్సరంలో ఋతుపవనాలు దెబ్బతింటాయి. ఇంతవరకు ఇండియన్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సర్వేల ప్రకారం ఏంటంటే ద గ్రేట్ ఎన్నో వెదర్ సర్వేలు జరిగినాయి అనమాట. ఆ వెదర్ సర్వేల ప్రకారం 80% మాన్సూన్స్ ఫెయిల్ అయినది ఈ ఎల్నినో ఇయర్స్లోనే. ఇప్పుడు మనకేంటంటే వెదర్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 20% సూపర్ ఎల్నినో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 88% ఏంటంటే ఒక డేంజరస్ ఎల్నినో వచ్చే అవకాశం ఉంది. ఒక 98% మామూలు ఎల్నినో. అంటే ఎల్నినో అనేది ఈ సంవత్సరం వస్తుంది. ఇది 2026 జూన్ నుండి సంవత్సరం పాటు ఉండబోతుంది. ఒక్కో సంవత్సరం ఎక్కువ కూడా ఉంటుంది. క్లైమేట్ చేంజ్ వల్ల ఇంకా గ్రావిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఈ ఎల్నినో అనేది మన భారతదేశంలో ఎంతటి విపత్కర పరిస్థితులు కల్పిస్తుందంటే మనకు ఉంటుంది అనమాట. ఎల్నినో వచ్చినప్పుడు ఇండియాలో కరువులు వస్తాయి. ఇండియా సబ్ కాంటినెంట్, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలో ఈ ఎల్నినో వచ్చినప్పుడు దక్షిణాఫ్రికాలో అటకామా డెజర్ట్లో కూడా వర్షాలు వస్తాయి అనమాట. ఫ్లడ్స్ వస్తాయి. ఏది కాలిఫోర్నియా ఈ ప్రాంతంలో, ఆ ఎడారుల్లో. ఇప్పుడు ఎల్నినో కాబట్టి భారతదేశంలో ఇన్వారియబుల్లీ ఇండియా ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఈ డ్రాట్ సిచ్యువేషన్. వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి. మాన్సూన్స్ ఫెయిల్ అవబోతున్నాయి. అంటే ఎందుకంటే భారతదేశంలో సుమారు సరాసరి వర్షపాతం 96 నుంచి 108 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ సరాసరిలో కూడా ఈ తెలంగాణ, ఇప్పుడు రాయలసీమ, తర్వాత మహారాష్ట్ర విదర్భ రీజను, రాజస్థాను డిజర్టు, ఈ ఉత్తర భారతదేశంలో ఎప్పుడూ కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. అక్కడ 12 సెంటీమీటర్లు వస్తుంది రాజస్థాన్ డిజర్ట్ దగ్గర. ఇప్పుడు ఈ వర్షాభావ పరిస్థితులు ఈ ప్రాంతంలో అంటే డ్రైల్యాండ్ అగ్రికల్చర్ ఏరియాలో వర్షాభావం ఉండబోతుంది. 40% ఆఫ్ ఏరియా వర్షాభావమేనండి, కరువే వస్తుంది. తీవ్రమైన కరువు రాబోతుంది. ఇందులో తిరుగులేదు. ఎందుకంటే అది సూపర్ ఎల్నినో వస్తుంది. కాబట్టి ఇండియా ఇప్పుడు మాన్సూన్స్ ఫెయిల్ అవుతే ఎలాగో మనం ఎదుర్కోవాలి. కాబట్టి ఆ పరిస్థితి ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పటికే టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. టెంపరేచర్ 43-50 డిగ్రీ సెంటిగ్రేడ్ కింద వెళ్ళబోతున్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలు ఒక డేంజర్ అయితే ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల హీట్ వేవ్స్ వస్తాయి అనమాట. దాన్ని వడగాల్పులు అని పిలుస్తాం. అంటే నార్మల్ టెంపరేచర్స్ కంటే +7 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే దాన్ని హీట్ వేవ్ కండిషన్స్ అంటారు. ఇంకా పెరిగితే సివియర్ హీట్ వేవ్స్ అంటారు. ఇవి ఎప్పుడు కూడా రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ వరకే, మధ్యప్రదేశ్ వరకే సర్వసాధారణంగా ప్రతి సంవత్సరం ఉంటాయి. కానీ ఇలాంటి క్లైమేటిక్ ఎల్నినో పీరియడ్లు ఏంటంటే ఈ హీట్ వేవ్స్ రాజస్థాన్ డిజర్ట్ నుండి మధ్య భారతదేశం ద్వారా వింధ్య సాత్పురాలు దాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, ఈవెన్ తమిళనాడు కోస్తా తీర ప్రాంతం దాకా వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ హీట్ వేవ్స్ వల్ల వేలాది మంది ప్రాణాల ముప్పు పడతాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, పనిచేసే కార్మికులు, వ్యవసాయ పొలాల్లోని ఎంఎన్ఆర్జీ వర్కర్సు, ఇండస్ట్రియల్, కోల్ మైన్స్, మైనింగ్ వీళ్ళన్నీ కూడా ప్రమాదాల్లో పడిపోతారు, ముఖ్యంగా విలేజ్ల్లో.
చాలా దారుణమైన పరిస్థితులు. సో కరువు వల్ల వాటర్ స్కేర్సిటీ, తర్వాత అధిక ఉష్ణోగ్రతలు, హీట్ వేవ్స్. ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఇటు ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఒక యుద్ధం అనుకుంటున్నాం, కానీ ఇది ప్రకృతి యుద్ధం అనమాట. ఎప్పుడు కూడా భారతదేశం అంటేనే మాన్సూన్స్ అంటే భారతదేశం అంటే ఋతుపవనాలు. భారతదేశాన్ని ఋతుపవన దేశం, నేను ఏ కంట్రీ ఆఫ్ మాన్సూన్స్ అని పిలుస్తాం మన పండగలని. ఆ ఋతుపవనాలు ఫెయిల్ అయితే ఇండియా ఫెయిల్ అవుతుందండి. ఋతుపవనాలు ఫెయిల్ అయితే ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అవుతుంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ విపత్కర పరిస్థితిని 2% పడిపోబోతుంది ఇరాన్ యుద్ధం వల్ల, ఆయిల్ గ్యాస్ కొరత వల్ల. ఇప్పుడు కరువు, వడగాల్పులు. సో మోడీకి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అవ్వబోతుంది, కానీ ఎదుర్కోవాలి. ఇప్పటికీ మనకు ప్రాబ్లం ఏమి లేదు ఏది ఫుడ్ గ్రెయిన్స్కి, ఎందుకంటే వీ హ్యావ్ ఎనఫ్ బఫర్ స్టాక్ ఉంది. అంటే వచ్చే 2 సంవత్సరాలకి ఆల్మోస్ట్ 1 ఇయర్కి సరిపడా సఫిషియెంట్ ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి. ఈవెన్ కరోనా కూడా 80 కోట్ల మందికి ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వగలిగే సత్తా ఉంది. ప్రపంచంలోని అత్యధిక ఈ ఫుడ్ రీసోర్సెస్ మన సొంతం అనమాట ప్రస్తుతం. కానీ ఈ కరువు 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ వెళ్ళింది అనుకోండి, ప్రమాదంలో పడతాం. సో ఎక్స్పర్ట్స్ పడిపోతాయి, ఫుడ్ గ్రెయిన్స్ పడిపోతాయి, వ్యవసాయ ఉత్పత్తి పడిపోతుంది. ఇప్పుడు వడగాల్పులు. కాబట్టి ప్రజలు, ప్రభుత్వం ఇద్దరూ కలిసి దీన్ని ఎదుర్కోవాలి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ముఖ్యంగా ఎందుకంటే సూపర్ ఎల్నీనో అనేది ఆల్మోస్ట్ అనౌన్స్ అయిపోయింది. సూపర్ ఎల్నీనో కండిషన్స్ కూడా పసిఫిక్ మహాసముద్రంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. మాన్సూన్స్ ఫెయిల్ అవ్వబోతున్నాయి, జూను లేట్ ఫెయిల్ కూడా అవ్వబోతున్నాయి. కొన్ని డ్రై స్పెల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది మాన్సూన్స్ వల్ల. కాబట్టి ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇండియా ఇమ్మీడియట్గా మోడీ గారు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఇరాన్ యుద్ధానికి ఎలా అయితే క్యాబినెట్ సమావేశపరిచారు, ఇమ్మీడియట్గా క్యాబినెట్ కమిటీ అని ఎకనామిక్ అఫైర్స్ అనేది ఒకటి ఉంటుంది. అందులో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది. అది వెంటనే కన్విన్స్ చేసి ఎరువుల కొరతకే, కరువులు వస్తే ప్రత్యామ్నాయ పంటలు ఎలాగా, పీపుల్కి ఫుడ్ గ్రెయిన్స్ ఎలా సప్లై, వడగాల్పులు వస్తే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఉంటారు. ఆ కమిటీని వెంటనే ఫామ్ చేసి ఈ కరువుని, వడగాల్పులు అంటే ఈ వడగాల్పులు, కరువు కూడా ఈ డిజాస్టర్స్లోకి వస్తాయి. 9 రకాల డిజాస్టర్స్లో వెంటనే డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ కరువుని ఎలా ఎదుర్కోవాలి, వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ఎకనామిక్ సిచ్యువేషన్, ద్రవ్యోల్బణం, ఫుడ్ రేట్లు ఇవన్నీ ఎలా ఎదుర్కోవాలి, అన్నిటి మీద సమగ్రంగా ముందే చర్చించి చేస్తే ఇది బెటర్ అనమాట. మనకి ఎలాగో కొన్ని వారాల్లో ఇది పరిస్థితి మొదలైపోతుంది. అదేది ఇప్పుడే మొదలైతే మనం చూస్తాండి, ఇక్కడ నుంచి పేపర్లో మనకు వచ్చేది వడగాల్పులు, కరువులే. విపత్కర పరిస్థితి ఇది. సూపర్ ఎల్నీనో అనేది ఇప్పుడు యుద్ధంలో పడిపోయే న్యూస్ అంతగా ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు. బట్ ఇట్ ఈస్ అ డేంజర్. నేచర్ ఈజ్ డూయింగ్ వార్ ఎగ్నెస్ట్ ఇండియా అనమాట. ఇప్పుడు తప్పదు, ప్రకృతి ఎన్ని ఇస్తుందో ప్రకృతిలో కూడా కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. దాన్ని మనం తట్టుకునే విధంగా మనం ఇప్పుడు ఇండియాని ప్రిపేర్ చేయవలసిన అవసరం ఇప్పుడు మోడీ గవర్నమెంట్కి ఎంతైనా ఉంది.